ఈ ప్రోగ్రాం బాలలకు ఉద్దేశించినది. టీచర్ పర్యవేక్షణలో చిన్న పిల్లలకు కూడికలు నేర్పించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాంను రన్ చేసినప్పుడు స్క్రీన్పై 6 గుర్తులలో ఒకదానిని ఎంచుకోమని యూజర్ని కోరుతుంది. గుర్తును ఎంచుకోవడానికి గుర్తు ప్రక్కన ఉన్న నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 10 లోపు ఏదేని 2 నంబర్లను విడివిడిగా ఎంటర్ చేయాలి. ఆ 2 నంబర్లను కూడి ఆ మొత్తాన్ని జవాబుగా స్క్రీన్పై చూపుతుంది. ఇది పిల్లలకు ఉద్దేశించినది కాబట్టి వారిలో ఆసక్తిని పెంచడానికి ఎంటర్ చేసిన నంబర్లకు అనుగుణంగా ఎంచుకున్న సింబల్స్ను నంబర్లకు జవాబుకు అనుగుణంగా ప్రింట్ చేస్తుంది. ప్రోగ్రాం పట్ల ఆసక్తి ఉన్న టీచర్లు ప్రోగ్రాంలోని వివిధ సింబల్స్ ద్వారా ప్రోగ్రాం ఎలా పనిచేస్తున్నది గమనించగలరు. ఆబ్జెక్ట్ డివిజన్లో ప్రోగ్రాం ఎందుకోసం అనేది టైపు చేశాము. ఇన్పుట్ డివిజన్లో 2 yellow కలర్ సింబల్స్లో వేరియబుల్స్ను డిక్లేర్ చేశాము. మూడో దానిలో ఎస్ఎంబీ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేశాము. మొదటి గ్రీన్ కలర్ సింబల్లో ప్రోగ్రాం హెడ్డింగ్ని టైపు చేశాము. రెండో దానిలో ఎంచుకోదగిన సింబల్స్ను టైపు చేశాము. బ్లూ కలర్ సింబల్లో ఎంటర్ చేసిన ఆప్షన్ను స్టోర్ చేశాము. తరువాత నెస్టెడ్ ఇఫ్ క్లాజెస్ ద్వారా ఆప్షన్ను బట్టి ఏ సింబల్ను ఎస్ఎంబీలో స్టోర్ చేయాలి అన్నదానికి కోడ్ను వ్రాసాము. ఎస్ఎంబీను పారామీటర్గా వాడి కెడాట్ ఫంక్షన్ను కాల్ చేశాము. సబ్ ఫంక్షన్లో కావలసిన 4 వేరియబుల్స్ను డిక్లేర్ చేశాము. యూజర్ నుంచి 2 నంబర్లను తీసుకోవడానికి అవుట్పుట్, ఇన్పుట్ సింబల్స్ను వాడాము. ఎంటర్ చేసిన మొదటి నంబర్ను ప్రింట్ చేయడానికి అవుట్పుట్ సింబల్ను, ఆ నంబర్ ప్రకారం ఎంచుకున్న గుర్తును ప్రింట్ చేయడానికి ఫర్ లూప్ను వాడాము. ఇదే విధంగా రెండో నంబర్కు కూడిక మొత్తానికి అవుట్పుట్ మరియు ఫర్ లూప్లను వాడాము. మూడో ఫర్ లూప్లో ప్రతి 10 సింబల్స్ను ఒకే లైన్లో ప్రింట్ చేయడానికి ఇఫ్ కండిషన్ను వాడాము. ఈ ప్రోగ్రాంలో మన అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఎలాంటి మార్పులైనా చేసుకోవచ్చు. ఇందుకు ఫ్లోగోరిథంను ఎలా ఉపయోగించాలన్నది తెలుసుకుంటే సరిపోతుంది. ఇది నేర్చుకోవడం చాలా సులభం.
మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు క్రొత్త విషయాలను నేర్చుకుంటే మీ మిత్రులకు, బంధువులకు వీడియోను షేర్ చేయండి. మీ ఛానల్ను మరింత మెరుగుపరిచే సూచనలను, సలహాలను మరియు విమర్శలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.